హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అఖిల్ లెనిన్ సినిమా రేపు పడే ఎర్లీ మార్నింగ్ షోస్ తో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అఖిల్ ది పవర్ ఆఫ్ చూడాలంటే రిలీజ్ చూసిన తర్వాత ఏ రిలీజ్ కూడా పెద్ద రిలీజ్ లాగా కనిపించదు. ఆ లాంచింగ్ అలాంటిది మరి. అయితే ఓటీటీ మార్కెట్ ఉండడం వల్ల చిన్న సినిమాలు, మార్కెట్ లేని హీరోల సినిమాలు, 15 ఏళ్లుగా సినిమాలే చేయని హీరోల సినిమాలు కూడా బిజినెస్ అవుతూ వస్తున్నాయి. వడ్డే నవీన్ గారి రీసెంట్ సినిమా కూడా ఓటీటీ మార్కెట్ వల్లే బయటపడింది. అండ్ కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేని అఖిల్ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ మార్కెట్ వల్లే 50 కోట్ల బిజినెస్ ని అందుకోగలిగింది. అండ్ టేబుల్ ప్రాఫిట్ తోనే బయటపడిందని చెప్పొచ్చు. అయితే థియేటర్కల్ గా మాత్రం 20 కోట్ల బిజినెస్ అందుకుందంటే కారణం నాగవంశీ దీన్ని తీసుకోవడం. నాగవంశీ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాగా సినిమా రైట్స్ ని తెలుగు స్టేట్స్ లో ఆయనే తీసుకున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు 50 కోట్ల బడ్జెట్ అంటున్నారు, బట్ 30 కోట్ల బడ్జెట్ కూడా ఈ సినిమాకి అయి ఉండదు. అందులో 20 కోట్లు ఇన్వెస్ట్ చేసింది నాగవంశీనే. దానికి ప్రొడ్యూసర్ అనే పేరుకి బదులుగా తెలుగు స్టేట్స్ రైట్స్ అయితే తీసుకున్నాడు. సో సినిమా అయితే సేఫ్ గానే బయటపడిందని చెప్పొచ్చు. ఇప్పుడు సినిమా థియేటర్కల్ గా గనక పర్ఫార్మ్ చేయకపోతే బొక్కపడేది కేవలం నాగవంశీకి మాత్రమే. అండ్ అంతేకాదు, చాలా ఇయర్స్ తర్వాత నాగచైతన్యకి తండేల్ సినిమాతో ఎలా అయితే హిట్ వచ్చిందో ఇప్పుడు అఖిల్ పరిస్థితి కూడా అలానే ఉంది. హిట్ అనే మాట ఫస్ట్ టైం వినడానికి చాలా ఆతృతగా ఉన్నారు అఖిల్. సో లేట్ చేయకుండా అసలు లెనిన్ సినిమాకి జరిగిన బిజినెస్ అంతా, బడ్జెట్ అంతా ఎంత రికవరీ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా సినిమా బడ్జెట్ చూస్తే 50 కోట్లని రిపోర్ట్ చేశారు. కాసేపు ఇది 50 కోట్ల సినిమా అనే అనుకుందాం. సినిమాకి డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా 18 కోట్లు అయితే సొంతం సినిమాకి డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా 18 కోట్లు రికవరీ అయింది. ఇక హిందీ డబ్బుడ్ వర్షన్స్ అండ్ హిందీ శాటిలైట్ ద్వారా మరో 8 కోట్లు రికవరీ అవగా, మ్యూజిక్ రైట్స్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా 6 కోట్లకైతే వెళ్ళింది ఈ ఫిలిం. అలా నాన్ థియేటర్కల్ గానే సినిమా 32 కోట్ల రికవరీ అయిపోయింది. సో యాక్చువల్ బడ్జెట్ 30 కోట్లు అనుకుంటే ఇక్కడే టేబుల్ ప్రాఫిట్ తో బయటపడ్డారు మూవీ టీం. ఇక థియేటర్కల్ గా వచ్చేదంతా సేఫ్ గానే చెప్పొచ్చు, ఒక నాగవంశీకి తప్ప. ఇక థియేటర్కల్ గా చూసుకుంటే నైజంలో 8 కోట్ల వరకు బిజినెస్ వాల్యూ ఉండగా టాక్ వచ్చిందంటే ఇది చాలా ఈజీ టార్గెట్. బట్ అఖిల్ కెరీర్ బెస్ట్ బిజినెస్ అయితే కాదు. ఇక సీడెడ్ లో 2.5 కోట్ల వరకు బిజినెస్ వాల్యూ ఉండగా, సీడెడ్ అనేది అఖిల్ ఫ్యామిలీకి చాలా స్ట్రాంగ్ జోన్. అందులోనూ అఖిల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాతో వస్తుండడం కూడా చాలా ప్లస్ అయ్యే విషయం. ఇక ఉత్తరాంధ్రలో కూడా 2 కోట్ల వరకు బిజినెస్ అయితే జరగ్గా, ఇది కూడా అఖిలేనికి స్ట్రాంగ్ జోన్. ఇక ఆంధ్ర మొత్తం మీద చూసుకుంటే 8 కోట్ల వరకు బిజినెస్ వాల్యూ అయితే ఉంది. అలా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 18.5 కోట్ల రేంజ్ లో ఉండగా, కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ లో 3.5 కోట్ల బిజినెస్ అయితే జరిపారు. అలా ఈ సినిమా వరల్డ్ గా జరుపుకున్న బిజినెస్ 24 కోట్ల రేంజ్ లో ఉండగా, వరల్డ్ గా 25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. రెస్ట్ ఆఫ్ ఇండియా కంటే తెలుగు స్టేట్స్ లోని సినిమా బాగా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి 48 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా బ్రేక్ ఇవన్నీ అందుకుంటుంది. సో ఓవరాల్ గా 50 కోట్ల గ్రాస్ ని అందుకోగలిగితే ఎలా చూసినా కూడా సినిమాని సేఫ్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. అఖిల్ కి కూడా ప్రాపర్ హిట్ అయితే పడుతుంది. సో అలా థియేటర్కల్ ప్లస్ నాన్ థియేటర్కల్ 56 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే టేబుల్ ప్రాఫిట్ తోనే బయటపడ్డారు మూవీ టీం. ఓటీటీ మార్కెట్ అనేది ఇలాంటి హీరోలకి చాలా ప్లస్ అయ్యే విషయం. చూడాలి అఖిల్ తన ఫస్ట్ సినిమా డే 1 అండ్ ఫుల్ రన్ కలెక్షన్స్ ని ఈ సినిమాతో అయినా క్రాస్ చేస్తాడో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది లెనిన్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీకి టాక్ వస్తే డే 1 టు ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.